దళితులపై కపట ప్రేమ నటించి మోసగించేది సీఎం జగన్ అని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మండిపడ్డారు. కాణిపాకం క్రాస్ వద్ద సీడీఎం కళ్యాణ మండపంలో జరిగిన దళిత భేరీ కార్యక్రమంలో దగ్గుమళ్ల ప్రసాదరావు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దళితులను అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. దళితులకు ఉన్నత విద్యను దూరం చేసి బానిసలకు చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని దగ్గుమళ్ల అన్నారు. యాభై సంవత్సరాలు దాటగానే పెన్షన్ కి అర్హత కల్పిస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ రాబోతోంది ప్రతి కుటుంబంలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. వీటన్నిటి ద్వారా మీరు ఒక విషయం చెప్పండి, ఈ 5 ఏళ్లలో ఇక్కడున్న ఎవరి కుటుంబంలోనైనా ఒక్కడికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ఈ 5 ఏళ్లలో ఏ కుటుంబంలో ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా? ఈ 5 ఏళ్లలో ఏ ఊర్లోనైనా ఎస్సీ సప్లాన్తో రోడ్డేశారా? ఈ 5 ఏళ్లలో కొండల్లో గుట్టల్లో కాకుండా చదువుగా ఉండే చోట ఎక్కడైనా ఇంటి స్థలం ఇచ్చారా? ఈ 5 ఏళ్లలో ఏ ఎస్సీ కుటుంబం అయినా సరే ఆర్థికంగా ఎదిగిందా? మరి ఎవరిని ఉద్ధరించడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఎస్సీలను అణగదొక్కడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఎస్సీలలో చైతన్యం వచ్చింది కాబట్టి వీళ్ళను మళ్ళీ బానిసలుగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పాలనని మళ్ళీ తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.